హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం అందరం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఎడ్యుకేషన్ పర్పస్ వల్ల, లేకపోతే హ్యాకింగ్ అవ్వడం వల్ల, లేకపోతే ఎవరైనా పర్సన్ హెరాస్ చేయడం వల్ల మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేద్దాం అనుకుంటాం. అయితే ఈరోజు వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని టెంపరీగా డిలీట్ చేయొచ్చు, పర్మనెంట్గా డిలీట్ చేయొచ్చు. అండ్ పర్మనెంట్గా డిలీట్ చేసినా సరే మనకి ఒక 1 మంత్ వరకు టైం అయితే ఉంటుంది. ఈలోపు మీ యొక్క నిర్ణయం మారి మళ్ళీ మీ అకౌంట్ని రీయాక్టివేట్ చేసుకుందాం అనుకుంటే పాస్వర్డ్తో రీయాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నిటి గురించి ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్పబడింది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి. అండ్ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు వీడియో కొంచెం లెంత్ అనేది వచ్చిందనమాట. సో ఓపిక్గా చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. ఛానల్ని కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్లో లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్, ఇక్కడ మీరు గమనించినట్లయితే యూ కెన్ సీ లాట్ ఆఫ్, మీకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పోస్టర్స్ అవన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఈ పక్కకు వచ్చినట్లయితే ఇది సెర్చ్ బారు. ఇక్కడ యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ రీల్స్, లాట్ ఆఫ్ పోస్ట్స్ హియర్. ఓకే, మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మీ ప్రొఫైల్ బటన్ కనిపిస్తుంది కదా రైట్ కార్నర్లో, యూ హ్యావ్ టు క్లిక్ దేర్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ సీ యువర్ ప్రొఫైల్, యువర్ వీడియోస్, యువర్ ఫొటోస్, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ హియర్. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 లైన్స్ ఏదైతే కనిపిస్తుందో రెక్టాంగిల్లో, యూ హ్యావ్ టు క్లిక్ దేర్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని చెప్పేసి మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ దిస్. యూ హ్యావ్ టు సెలెక్ట్ అకౌంట్ సెంటర్ అనమాట. ఓకే, ఇది సెలెక్ట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత యూ విల్ గెట్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ మీకు షేరింగ్ అక్రాస్ ప్రొఫైల్స్, లాగింగ్ ఇన్ విత్ అకౌంట్స్, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ, పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఆప్షన్స్ హియర్. ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ఉందో యూ హ్యావ్ టు క్లిక్ హియర్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే యువర్ కాంటాక్ట్ ఇన్ఫో, యువర్ ఈమెయిల్, ఇవన్నీ ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ యువర్ బర్త్డే ఎప్పుడు, ఐడెంటిటీ కన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్, మేనేజ్ యువర్ డేటా, మోడిఫై యువర్ లీగసీ కాంటాక్ట్, డీయాక్టివేట్ ఆర్ డిలీట్ యువర్ అకౌంట్స్ అండ్ ప్రొఫైల్స్ అని చెప్పేసి మీకు థర్డ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో యూ హ్యావ్ టు గో దేర్, క్లిక్ ఆన్ దట్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత you will get like this. You can see 2 options here. ఇక్కడ అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్, మెమొరైలైజేషన్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. డిసైడ్ వాట్ హ్యాపెన్స్ టు యువర్ మెయిన్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఆఫ్టర్ యూ పాస్ అవే అని చెప్పేసి వస్తుంది. ఇది కాదు, కింద మీరు చూడగలరు డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్, టెంపరరీ డీయాక్టివేట్ ఆర్ పర్మనెంట్లీ డిలీట్ యువర్ అకౌంట్స్ అండ్ ప్రొఫైల్స్ అని చెప్పేసి యూ కెన్ సీ ద ఆప్షన్ హియర్. మీరు మీ అకౌంట్ని కావాలనుకుంటే యూ కెన్ delete for temporary and you can delete for permanent అనమాట. someone who chit chat you, మీకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, లేదా ఎగ్జామ్స్ టైంలోనో లేకపోతే హ్యాక్ అయినప్పుడు మన అకౌంట్ డిలీట్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. సో మనకి ఎగ్జామ్స్ ఉన్న టైంలోనో, లేకపోతే ఎవరైనా సరే మనకి అస్తమానం మెసేజ్లు చేస్తూ మనకి హెరాస్ చేసేటప్పుడు కానీ మనం ఈ యొక్క ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు. టెంపరీగా డిలీట్ చేసుకోవచ్చు, లేదా పర్మనెంట్గా కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు ఒకటే. మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లోకి వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఫేస్బుక్లోకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే పైన ఇక్కడ రాస్తుంది డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్. టు స్టార్ట్ ద ప్రాసెస్ సెలెక్ట్ వాట్ యూ వుడ్ లైక్ టు టెంపరరీ డీయాక్టివేట్ ఆర్ పర్మనెంట్లీ డిలీట్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే టెంపరీగా డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే పర్మనెంట్గా డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సెలెక్ట్ చేసి మీరు డిలీట్ చేసుకోవచ్చు, డీయాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు డీయాక్టివేట్ చేసుకోవచ్చు, లేదా ఈ యొక్క హ్యాక్ అయిన వాళ్ళు కానీ, ఎవరైనా మనకి స్టూపిడ్ పర్సన్స్ మెసేజ్ పెడుతూ ఉంటే మనం అకౌంట్స్ బ్లాక్ చేసినా సరే మళ్ళీ మెసేజ్ చేస్తూ ఉంటే, అలాంటి ప్రాసెస్లో మనం అకౌంట్ని డిలీట్ చేసి యూ కెన్ గెట్ ఎ న్యూ అకౌంట్. ఓకే, సో మీకు ఏ అకౌంట్ కావాలో అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద అకౌంట్ టు షో యూ. ఓకే, ఇక్కడ మీకు మెసేజ్ అయితే వచ్చింది. ఇక్కడ డీయాక్టివేటింగ్ ఆర్ డిలీటింగ్
your Instagram account. If you want to take a break from Instagram, you can temporarily deactivate this account. మీరు కనుక ప్రస్తుతం టెంపరీగా బ్రేక్ తీసుకుందాం అనుకుంటే కనుక డియాక్టివేట్ యువర్ అకౌంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇఫ్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ యువర్ అకౌంట్, లెట్ us know. యూ కెన్ ఓన్లీ డియాక్టివేట్ యువర్ అకౌంట్ వన్స్ ఏ వీక్. మీ అకౌంట్ని డియాక్టివేట్ చేద్దాం అనుకుంటే కనుక వారానికి ఒక్కసారి కుదురుతుంది అని చెప్పేసి ఇక్కడ కండిషన్ అయితే ఇచ్చారనమాట. సో వైల్ యూఆర్ డిలీటింగ్ యువర్ అకౌంట్, యూ డెఫినెట్లీ రీడ్ దిస్. ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చదివితే యూ విల్ నెక్స్ట్ టైం మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇది చదవకుండా మీరు డిలీట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ మీరు అకౌంట్ని మళ్ళీ రియాక్టివేట్ చేద్దామన్నా సరే అవ్వకపోవచ్చు బికాస్ ఆఫ్ దిస్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో యూ హ్యావ్ టు రీడ్ దిస్. ఓకే ఆఫ్టర్ దిస్ ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ deactivating your account, it is temporarily and it means your profile will be hidden on Instagram until you reactivate it through account center or by logging into your account అని చెప్పేసి వస్తుంది. దీని అర్థం ఏంటంటే deactivating your account is temporary అంటే మీ అకౌంట్ని మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే టెంపరీగా జస్ట్ హిడెన్ చేస్తున్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో మీ ప్రొఫైల్ అనేది కనిపించదు. సో మళ్ళీ మీకు ఎప్పుడైనా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు ప్రొఫైల్ అనేది మళ్ళీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు కనిపిస్తుంది అనమాట, లేకపోతే కనిపించదు. ఓకే ఇక్కడ డిలీట్ అకౌంట్ కింద డిలీట్ అకౌంట్ అనమాట. ఇది పర్మనెంట్ డిలీషన్ అనమాట. ఇక్కడ వెన్ యూ డిలీట్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, యువర్ ప్రొఫైల్, ఫొటోస్, వీడియోస్, కామెంట్స్, లైక్స్ అండ్ ఫాలోవర్స్ విల్ బి పర్మనెంట్లీ రిమూవ్డ్. ఇఫ్ యూ హ్యాడ్ జస్ట్ లైక్ టు టేక్ ఏ బ్రేక్, యూ కెన్ టెంపరరీ డియాక్టివేట్ యువర్ అకౌంట్. మీరు జస్ట్ కొన్నాళ్ళకి మాత్రమే అనుకుంటే డియాక్టివేట్ చేయండి. అదే డిలీట్ చేసినట్లయితే మీ ప్రొఫైల్, ఫొటోస్, వీడియోస్, కామెంట్స్, లైక్స్, ఫాలోవర్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఎవ్రీథింగ్ విల్ బీ ట్రాష్లోకి వెళ్ళిపోతుంది. ఓకే మళ్ళీ మీరు కొత్తగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. డియాక్టివేట్ అకౌంట్ అని చెప్పేసి లేదా డిలీట్ అని అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేసేసి దే విల్ డిలీట్ అంతే కానీ ఈ ఆప్షన్స్ ఏవి చూడరు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఫర్దర్గా యూజ్ అవుతుందని చెప్పేసి మీరు ఆలోచించే డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ అనమాట. సో దీనిపైన డియాక్టివేటింగ్ యువర్ అకౌంట్ పైన క్లిక్ చేసిన, కంటిన్యూ పైన క్లిక్ చేసిన రెండు ఒకటే వస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది, క్రియేట్ ఏ పాస్వర్డ్ బిఫోర్ డియాక్టివేటింగ్ దిస్ అకౌంట్ అని చెప్పి వచ్చింది. అదే మనకి డియాక్టివేట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి డిలీట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నాను, కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ deleting your Instagram account. We are sorry to see you go. We would like to know why you are deleting your account as we may be able to help with common issues. మీరు ఎందుకు డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ప్లీజ్ ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ఆప్షన్ హియర్. టూ మెనీ యాడ్స్ ఆర్ ట్రబుల్ గెటింగ్ స్టార్టెడ్, క్రియేటెడ్ ఏ సెకండ్ అకౌంట్, టూ బిజీ టు డిస్ట్రాక్టింగ్, వాంట్ టు రిమూవ్ సంథింగ్, ప్రైవసీ కన్సర్న్స్ అని చెప్పేసి యూ కెన్ సెలెక్ట్ ఎ రీజన్ హియర్. ఇక్కడ ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ డూ. ఓకే యూ కెన్ గో విత్ ఇట్. ఇక్కడ కన్సర్న్ అబౌట్ మై డేటా అని చెప్పేసి ఏదో ఒకటి మీరు సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి, ఇది సంథింగ్ ఎల్స్ అయితే ఇంకా గొడవలేని పని అనమాట, ఇంకా ఎవరో ఏం చెప్పడానికి ఉండదు. సో అలా క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్ అనేది ఈ విధంగా ఇక్కడ మళ్ళీ సేమ్ ఇందాక ఏదైతే అడిగారో పాస్వర్డ్ గురించి సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ అడుగుతున్నారు. క్రియేట్ ఎ పాస్వర్డ్ బిఫోర్ డిలీటింగ్ దిస్ అకౌంట్. ప్రాసెస్ బై లాగిన్ ఇన్ టు యువర్ అకౌంట్ బిఫోర్ January 27, 2024. If you confirm permanent account deletion, you will have the option to cancel the deletion. మీకు January 27, 2024 వరకు మీకు ఈ యొక్క డిలీట్ చేసిన అకౌంట్ని మళ్ళీ రియాక్టివేట్ చేసుకోవడానికి టైం ఇస్తున్నారు. January 27, 2024 వరకు టైం అనేది ఇస్తారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీకు టైం అనేది ఉంటుంది. ఈ టైంలోపు మీరు మళ్ళీ నిర్ణయం మార్చుకొని అకౌంట్ రియాక్టివేట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు అకౌంట్ అనేది రియాక్టివేట్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఇక్కడ క్రియేట్ ఏ పాస్వర్డ్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కంటిన్యూ పైన క్లిక్ చేస్తే యూ హ్యావ్ టు క్రియేట్ ఏ పాస్వర్డ్. ఇక్కడ కన్ఫర్మేషన్ కోడ్ అనేది మీ యొక్క ఈమెయిల్కి వెళ్తుంది అండ్ యూ హ్యావ్ టు ఎంటర్ ద కన్ఫర్మేషన్ కోడ్ హియర్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. డిలీట్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత యూ విల్ డిలీట్ ద అకౌంట్ అంతే. ఎందుకంటే ఏం లేదు. ఇక్కడ ఇది కూడా చూపిస్తాను మీకు. పూర్ణచంద్ర నా యొక్క మెయిల్లోకి వెళ్ళి ఇక్కడ మన కోడ్ అనేది వచ్చింది, కన్ఫర్మేషన్ కోడ్ తీద్దాం ఒకసారి. కన్ఫర్మేషన్ కోడ్ ఓకే ఓకే ఇన్స్టాగ్రామ్ నుంచి కన్ఫర్మేషన్ కోడ్ అయితే వచ్చింది. సో ఓకే ఇది కన్ఫర్మేషన్ కోడ్. సో దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసేయండి.
పేస్ట్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ ఫర్ ఈ యొక్క అకౌంట్కి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్పి ఉంటుంది. సో మీరు పాస్వర్డ్ ఏదైనా క్రియేట్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ క్రియేట్ చేసుకోండి. ఓకే, నేను పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాను. పాస్వర్డ్ క్రియేట్ చేశాను, కంటిన్యూ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు అకౌంట్ అనేది ఇవ్వండి. ఇక్కడ కింద మళ్ళీ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు జనవరి 28వ తారీఖు 2024 వరకు మీకు టైం ఉంది. యూ వోంట్ బీ విజిబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ బిట్వీన్ నౌ అండ్ దెన్. ఇప్పుడు నుంచి అప్పటి వరకు జనవరి 28, 2024 వరకు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది కనిపించదు ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈలోపు మీరు ఏమైనా నిర్ణయం మార్చుకొని అకౌంట్ని మళ్ళీ రియాక్టివేట్ చేసుకుందాం అనుకుంటే ఆ యొక్క పాస్వర్డ్ ద్వారా మీరు రియాక్టివేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ డిలీట్ అకౌంట్ పైన క్లిక్ చేసినట్లయితే డిలీట్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా డిలీట్ అయితే అవుతుందన్నమాట. సో వీడియో లాంగ్ అయిందని చెప్పేసి ఆలోచించవద్దు. మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం వల్ల ఇవ్వండి డిలీట్ షెడ్యూల్లో ఉంది. సో జనవరి 24th వరకు అని చెప్పేసి చెప్పారు కదా, అప్పటి వరకు వీళ్ళు చూస్తారన్నమాట. అప్పటి వరకు మనం మళ్ళీ రియాక్టివేట్ అనేది చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి అకౌంట్ అయితే డిలీట్ అయిపోయింది. యూ కెన్ సీ హియర్. సో వీడియో లెంత్ అయిందని అనుకోవద్దు. మీకు మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కొంచెం వీడియో అనేది లెంతీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.